ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో ఉలికిపడే విధంగా బీఆర్ఎస్ నేతలకు పట్టపగలే చుక్కలు చూపిస్తా అన్నారు. మహబూబాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని అన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేయనున్నట్లు భూక్యా మురళి తెలిపారు. ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా 7 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి మనకు చిప్ప చేతిన పెట్టింది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఏ పథకం జరగాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వ్యయం ఖర్చు తగ్గించుకుంటూ మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ప్రగతి పదంలో నడిపించాలి. నిజమైన లబ్ధిదారులకు ఈ పథకాలు చేరవేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏదో కల్లిబొల్లి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అధికారం పోయి 2 నెలలు కాలేదు, అప్పుడే వారికి అధికారం పోయిందనే బాధ ఎక్కువయ్యి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మాజీ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులకు ఒకటే చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు అనవసరంగా ఉలిక్కి పడకండి. ముందు రోజులు ఉన్నాయి, మీకు రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపించే విధంగా ఇక్కడ మా ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల వద్దకు పాలన, ప్రజల పాలన, మేమున్నాం, ప్రజలకు అండగా ఉంటాం.